ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిరిమాను చెట్టును కొట్టి విజయనగరంకు తరలించే కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. అమ్మవారి ఉత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అమ్మవారి పండుగ మనందరూ కూడా ఘనంగా జరుపుకుని మనం వెళ్తున్నాం. అయితే ఈరోజు లాంఛనంగా
అధికారుల సమక్షంలో ప్రత్యేకించి సొంత ఊరు అయిన మన మినిస్టర్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ ఊర్లో ఈరోజు వెలవడం, ఇక్కడ దాన్ని లాంఛనంగా మన పూజలు చేసి మరి ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికి అందరం కూడా అధికారులతో పాటు శ్రీనివాస్ గారు మేము అందరం కూడా కలిసి ఈరోజు లాంఛనంగా పూజ చేసి అందరూ విజయనగరంలో చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో పండుగ మహోత్సవం ప్రారంభమైందని మా తరపు నుంచి మేము చెప్తున్నాం. విజయనగరంలో అందరికీ తెలుసు, విజయనగరంలో విజయం ఉంది. ఆ విజయానికి తోడు పైడి తల్లమ్మ తల్లి ఉత్తరాంధ్ర ఎలవెలుపు మనందరికీ కూడా అన్ని కష్టాల్లో ఉండి మనందరినీ ముందు నడిపిస్తున్నటువంటి తల్లికి ఈరోజు మనం ప్రతి సంవత్సరం జాతర చేస్తాము, సిరిమానోత్సవం చేస్తాము, విజయనగరం ఉత్సవం చేస్తాము. అదే ప్రాతినిధ్యంతో ఈ సంవత్సరం కూడా ఈ పండుగ నెరవేర్చడానికి భారీ ఏర్పాట్లు చేయగా ఈరోజు అమ్మవారి తల్లి మా మండలంలో మా పక్క గ్రామంలో ఆవిడ కోరుకోవడం, సిరిమాను కోరుకోవడం, ఆ సిరిమాన్ని మేము పూజించుకొని గత వారం రోజులుగా పూజించుకొని ఈరోజు భారీ ఊరేగింపుతో అమ్మవారికి విజయనగరం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈరోజు అమ్మవారు ఇక్కడ ఇంత దూరం మా గ్రామంలో ఆవిడ సిరిమాను కోరుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చెట్టుని స్వాగతం పలుకుతూ దగ్గరుండి తోడుగా వెళ్దామని ఒక పెద్ద కార్యాచరణ చేసుకుంటూ మీ అందరూ కూడా మంచి పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామై ఈరోజు కలిసికట్టుగా వెళ్తున్నాం. సో ఖచ్చితంగా అమ్మవారి దీవెనలు మా అందరికీ, మా విజయనగరం జిల్లాకి, ఉత్తరాంధ్ర ఎలువలకి, రాష్ట్రానికి మంచిగా దీవించి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి ప్రతి యువకులకు కూడా మంచి అవకాశాలు వచ్చేలాగా ఈరోజు భవిష్యత్ కాలం నిర్దేశించేలాగా అమ్మవారు మా అందరికీ కూడా తోడుంటారు. ఖచ్చితంగా ఆవిడ పండుగని ఒక మంచి జాతరగా జరిపించి ఆవిడని ప్రతి ఒక్కరూ కూడా విలువెల్పులాగా అందరూ కొలుచుకునే దైవం ఆవిడ. సో ఆవిడ పండుగని మేమందరం కూడా నిమగ్నమై పనిచేస్తామని సంగతి తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. పైడి తల్లమ్మ తల్లి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ నభూతన భవిష్యత్తుగా అందరు భక్తుల సహకారంతో చాలా చక్కగా దేవస్థానం, అలాగే మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు ఆ యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ గారు అధికారులు సూచనల మేరకు, పోస్ట్మార్టం వంశీల తల్లి మరి వాళ్ళు సహకారంతో మొత్తానికి అమ్మవారి పండుగ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి ఇంకా వెళ్ళాలి, తల్లిని కోరుకోవాలి, మళ్ళీ వచ్చే సినిమాల్లో తల్లి కోరికలు తీర్చిన మేరకు మళ్ళీ మొక్కులు చెల్లించుకోవాలనే భక్తితో దూర దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చే విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికి మీ అందరూ మీడియా సహకారం కూడా చాలా ప్రచారం చేయడంలో చాలా ఎక్కువగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. ఈసారి కూడా తల్లి పండుగ బాగా జరిపించుకుంటుంది, భక్తుల కోరికలను తీరుస్తుందని ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మన విజయనగరం పట్టణానికి, మన రాష్ట్రానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధన్యవాదాలు. ఆంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడి తల్లమ్మవారు సిరిమాను జాతరోత్సవంలో ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత సోమవారం నాడు తొలేలోత్సవం, తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా సాంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నాయి. దానికన్నా ముందు అమ్మవారు కళలో ఈ సంవత్సరం కొండతామరపల్లిలో స్వప్నంలో లభ్యమయ్యాను. ఈరోజు శుభముహూర్తాన ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు గాజి శ్రీనివాసరావు గారు, ఎస్ఎస్వీ మా ఈవో గారు, అందరూ ఈ గ్రామస్తులు అందరూ సహకారాలతో, ఆర్డీఓ గారు అందరూ సహకారాలతో ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. నిన్న మాత్రం వర్షం పడింది, కానీ ఈరోజు మాత్రం వర్షం మాత్రం పడదు. అత్యంత వైభవంగా అదే చూసినా మనకి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు 6, 7వ తారీఖున అమ్మవారిని దర్శించుకుని, సిరిమాను దర్శించుకుని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీరు తెలియజేస్తారు. జై పైడి మాత. జై జై. అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 6, 7 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను అన్ని ఏర్పాట్లు చేయడానికి గౌరవ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు ఎమ్మెల్యే గారు అదితి విజయలక్ష్మి గజపతి మేడం గారు, కలెక్టర్ గారు అందరూ కూడా కంటిన్యూస్గా మీటింగ్స్ పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ దీనికి అవసరం కాబట్టి అందరికీ ఎవరెవరు ఏ పార్ట్ తీసుకోవాలి ఉత్సవాల్లో అనేది క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కొండతామ్రపల్లిలో సిరిమాను వృక్షం ఇక్కడ లభ్యమవటం, ఈరోజు ఇక్కడ నుంచి హుకుంపేటలో పూజారి వారి ఏరియాకి తీసుకువెళ్ళడానికి గాను చేయవలసిన ఏర్పాట్ల గురించి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, నెక్స్ట్ సార్ మినిస్టర్ గారు అందరూ కూడా ముందుగా వచ్చి ఈ ప్లేస్ అంతా రూట్ మ్యాప్ని వెరిఫై చేశారు. ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లను కూడా రివ్యూ చేయడం,
ఆన్ ద వే ఎన్ రూట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడైనా సరే ఏమన్నా పాట్ హోల్స్ ఉన్నా కానీ రోడ్లు ఏమన్నా డ్యామేజ్ ఉన్నా అవన్నీ రిపేర్స్ కూడా చాలా చక్కగా చేయించారు. అదేవిధంగా ఈ ట్రాఫిక్ కూడా ఎక్కడ అవాంతరం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం. అదేవిధంగా R&D డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్టీఓ గారు కూడా లాస్ట్ 1 వీక్ నుంచి అన్ని రివ్యూ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా R&D డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ రోల్స్ ప్లే చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లే కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది అవాంతరం లేకుండా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అదేవిధంగా 6-7 తారీఖుల్లో జరిగే సిరిమానోత్సవానికి కూడా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా అంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ మినిస్టర్ గారి నిర్దేశంలో అందరం కూడా ముందుకు వెళ్తాం.